వేసుకొని తిరుగుతా. చిన్నపిల్లలు చూస్తే దడుచుకొని చేస్తారు. వెళ్ళి మార్చుకో. నువ్వేటి చెప్తే అది. ఈయనకి నేనంటే భయం మరీ పెరిగిపోతున్నది. ఇదిగా ఇట్రా. ఏటి కమలి, మా ఆయన చూస్తే నవ్వొస్తుందా? కాదండి, మిమ్మల్ని చూసి. నన్ను చూసా? దేనికి? ఊరికే అలా వచ్చేస్తుంది. నో రీజన్ ఆంటీ. నేను టీ తీసుకొస్తానండి. నీకు పిచ్చి పిచ్చి డ్రెస్సులు తయారు చేయడమే అనుకున్నాను. పిచ్చి పట్టినట్టు అర్థం లేకుండా నవ్వే జబ్బు కూడా ఉందన్నమాట. ఇదిగో వయసు, ఎవరికైనా చూపించమ్మా మంచి డాక్టర్ కి. చూపిస్తాం ఆంటీ, చూపిస్తాము. మీరు డ్రెస్ తీసుకోండి. ఇదిగో ఆ దొంగ మొహానికి ఓ ఫోన్ కొట్టు. బయటికి వెళ్తే షికార్లు ఎక్కువ. ఓకే ఆంటీ. నీకేటైనా అదే ఏడుతున్నా? కొంపదీసి మీ నానేసుకున్న బట్టలు గాని చూసినావా ఏటి? ఏ జో, ఏమైందే? జోనా? అదేటి? అది మేము తనని అలా షార్ట్ గా పిలుచుకుంటాం. జో 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 ఏటి జో కొట్టినట్టు? అబ్బా ఆంటీ, ఇప్పుడు అదా ఇంపార్టెంట్. అసలు జ్యోతి ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోకుండా. జ్యోతి ఏమైంది? ఆ డైరెక్టర్ గాడు నాకు యాక్టింగ్ రాదన్నాడు. డైరెక్టర్ ఏటి, యాక్టింగ్ ఏటి? ఏటి మాట్లాడుతున్నావే? అది అది వాళ్ళ కంప్యూటర్ సెంటర్ డైరెక్టర్ టైపింగ్ సరిగా చేయలేదు అంటాడు. ఏటి, నువ్వు టైప్ రైటింగ్ కూడా నేర్చుకుంటున్నావా? లేదు మమ్మీ, కంప్యూటర్ లో కూడా టైప్ చేయాలి. పోనీలే, అన్నీ మార్చేద్దాం. నువ్వు ఇంకో చోట జాయిన్ అవుదులే. ఏడవా, కూరుకోమ్మా. నువ్వు ఏడితే నాకు ఏడుపోతుంది. మీరిద్దరూ ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మమ్మే, నాను గంజని కొత్త కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. జావా కోర్సు దీనికి గంజి అయిపోయింది. గంజా అంటే ఏటి? గంజిగాయడం నేర్పిస్తారా? కాదు మమ్మే, అదో కోర్సు. అయినా నీకు అవన్నీ ఏటికే? హాయిగా మన ఊరు వచ్చేస్తే మహిళా యూత్ ప్రెసిడెంట్, మహిళా అధ్యక్షుడు పోస్టు 2 ఖాళీగా ఉన్నాయి. నువ్వు అలాగే అంటావు. ఆ జగన్నాథం కూతురు ఆల్రెడీ నేర్చేసుకుంటున్నదే. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఓటేసిన వాళ్ళందరికీ ఫ్రీగా గంజి కోర్సు నేర్పిస్తానని గెలిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఏటి, గంగాధరం గాడు కూతురికి గంజి కోర్సు నేర్పిస్తున్నాడా? అయితే నువ్వు గంజి, కుడితి, అది ఇది అన్ని నేర్చేసుకో. ఏటి కావాలంటే అది నేర్చేసుకో. ఆడికి దిమ్మ తిరిగిపోవాలా. మరి డబ్బులు? ఇదిగా ఆ కొత్తగాడు దీనికి. ఇదిగా నీకెప్పుడు కావాలంటే అప్పుడు గీకేసుకొని వాడేసుకో. అలాగే. నువ్వేటి చెప్తే అది. డాడీ, సార్ ఎలా ఉంది సార్? పేరేం పెట్టానన్నావు? పంచసారి సార్. డిజైనే రోడ్డు మీద దొరికిన గుడ్డు ముక్కలన్నీ తీసుకొచ్చి అతికిచ్చినట్టుందనుకుంటే పేరు కూడా అలాంటిదే పెట్టావన్నమాట. ఏంటి సార్ అలా అనేసారు? నేను చాలా కష్టపడి డిజైన్ చేశాను. నువ్వెంత కష్టపడ్డావన్నది ఇక్కడ అనవసరం. ఆ చీరేంటి, ఆ నెమలి పింఛమేంటి, ఆ టీషర్ట్ ఏంటి? చీ, మోడర్న్ కృష్ణుడి కాన్సెప్ట్ సార్. ఏమన్నావు? కృష్ణుడు
కృష్ణుడా ఆ. కృష్ణుడు నాకు చాలా ఇష్టమైన దేవుడు. ఎందుకు సార్? 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా ఎవరైనా మోడర్న్ కృష్ణుడుండి అలాగే అమ్మాయిలందరితో ఎఫైర్ పెట్టుకుంటే మిగిలిపోయిన అబ్బాయిలందరూ హ్యాపీగా గేల్ అయిపోవచ్చు. అదే ఆనందం సార్ మీకు. నా బాధ నీకేం తెలుసు కమల్? బాయ్ ఫ్రెండ్ లేని బాయ్ కష్టం నీకు అర్థం కాదు. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేడు సార్. ఏమన్నావు? నాకు కూడా బాయ్ ఫ్రెండ్ లేడు అన్నాను. అంటే అంటే నువ్వు కూడా అబ్బాయిల్ని ఇష్టపడతావు. నాచురలీ. అయ్యో, నేను ఇప్పుడు అబ్బాయిని కదా. వావ్. నా ఆఫీసులోనే ఇంకో గేనా. ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడు అర్థమైంది. నువ్వు కూడా నాలాగే డిఫరెంట్ కాబట్టి ఇంత డిఫరెంట్ డిజైన్ చేసుకొచ్చావు. ఇందాక దరిద్రంగా ఉందన్నారు కదా సార్. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ మారిపోయింది. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయ్యో, ప్రియాతి ప్రియమైన ప్రియుడా, ఏంటి? ఎక్కడికి వెళ్ళారు చాకు? ఈ డిజైన్స్ మీకు ఇమ్మని కుక్కు సార్ ఇచ్చారు. ఓ డిజైన్సా? ఏం డిజైన్స్? ఇది పట్టుకో. ప్రియాతి ప్రియమైన ప్రియుడా. ఇన్నాళ్ళు నిన్ను వేరేగా చూసి ఎంత తప్పు చేశానో ఈ రోజే తెలిసింది. అబ్బా, ఇన్నాళ్ళకి వాడి కాన్సెప్ట్ తప్పని తెలుసుకున్నాడు. నువ్వు అంటే మనిద్దరం ఒకటవుతాం, కాదంటే నేను ఒంటరవుతాను. అమ్మ దొంగ, ఇన్నాళ్ళు ఈ ప్రేమంతా ఎక్కడ దాచావమ్మా? ప్రేమేంటి, దాయడమేంటి? నా ఫీలింగ్స్ నీకు అర్థం కావులే. నాకు నువ్వు ఎప్పుడూ అర్థం కావు. ఏదేమైనా ఈ విషయం మాత్రం మన మధ్య ఉండాలి. మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు స్టాఫ్ దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేయాలి. ఏదేమైనా ఈ విషయం మన మధ్య ఉండాలి. సరే అంటే ఈ లెటర్ నీ దగ్గరే ఉంచుకో, కాదంటే తిరిగిచ్చేసేయి. అబ్బాయి ఎప్పటికీ తిరిగివ్వను. ఇవ్వకపోతే ఎలా చాకు? అమ్మో, ఇస్తే హర్ట్ అవుతాడు. హర్ట్ ఎందుకు అవుతాడు? హ్యాపీ అవుతాడు. కానీ నీకు కుదరదంటే నన్ను తీసుకోమన్నాడు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. అమ్మా,
నేనెందుకు కాదంటాను, నీకెందుకు దక్కనిస్తాను? అయ్యో నువ్వు వద్దంటే ఆ డిజైన్స్ నేనే వేసి బాస్ ని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను. నువ్వు చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టున్నావు. ఓకేలే. ఓ, నువ్వు మాట్లాడుతుంది డిజైన్స్ గురించా? మరి ఇంకా దేని గురించి అనుకున్నావు? ఇంకా మా సీక్రెట్. ఏంటి? అమ్మా, ఛీ! ఛీ! ఆకలిస్తే ఇంటికి వెళ్ళి స్నాక్స్ తినొచ్చు కదా, పేపర్లు ఎందుకు? ఛీ! నాకు పనుంది, నేను వెళ్తాను. ఇదిగో ఛీ! నాకు దొరుకుతారు అందరూ. నేను తింటున్నది పేపర్ కాదు, ప్రేమ. అబ్బా, మళ్ళీ డాష్ ఇచ్చావా నా డాషు? ఏంటి చాకు, ముట్టుకుంటే చాలు పడిపోతున్నావు. నీ టచ్ అలాంటిది, నీకు పడకుండా ఉంటానా? వాట్? బాస్, కార్ రెడీగా ఉంది, వెళ్దామా? ఓకే. ఓకే, తర్వాత కలుద్దాం సీక్రెట్ గా. సీక్రెట్. సీక్రెట్ గానా? ఇడియట్. పద. That guy. Do you know what he's doing to me? Disturb చేతనాడే, disturb చేతనాడే, disturb చేతనాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తనాడే రేతిరంతా ఈడు, పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరాడు, ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే, నవ్వుతా గిల్లుతాడే, నన్నిలా బతకనీడే, అబ్బో ఇడికంత సీను ఉందా అనుకున్నా కానీ బాబు. ఏమండి ఏమండి, హలో మిమ్మల్ని. డేయ్ మాలోకం, నువ్వు ఇంకా పడుకోలేదా రజనీకాంతం? నేను పడుకుంటే ఆ ముసల్దాంతో తైతక్కలాడుతున్నావా? అదేంటి, నువ్వే నన్ను డాన్స్ ప్రాక్టీస్ చేయమన్నావని బామ్మ చెప్పింది. బామ్మ కాదు, ముక్కు. ఏం బామ్మ, నేను చెప్పానా? అదే నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు గెలిస్తే డాన్స్ చేయడానికి 4 స్టెప్పులు నేర్పిద్దామని నేనే పిలిచాను. నువ్వు చెప్పేవంటే గాని రాడని నేనే అలా అబద్ధం ఆడాను. చూసావటే జ్యోతి, మీ నాన్నని ఎలా కంట్రోల్లో పెట్టానో? అవునండి, భలే కంట్రోల్లో పెట్టారు. సరే సరే, కాస్త సౌండ్ తగ్గించి మీ కప్ప గంతులు కుప్పి గంతులు ఆడుకోండి. ఇదిగో అమ్మాయిలు, మీరు కూడా నేర్చుకోండి, పనికొత్తది. వెళ్ళండి. కమ్ ఆన్, లెట్స్ డాన్స్. ఏయ్ కమల్, నేనెలా ఉన్నానో చెప్పు. నీలాగే ఉన్నావు. అది కాదు, ఇంతకు ముందు కంటే నాలో ఏదైనా ఎక్కువగా కనిపిస్తోందా? నీకన్నీ ఎక్కువే కదా, ఏది ఎక్కువైందని ఖచ్చితంగా చెప్పలేం చాకు. కమల్, నాలో అందం ఎక్కువైందో లేదో చూసి చెప్పు. అసలు ఉంటే కదా ఎక్కువ అవడానికి. అదే అదే చాలా ఎక్కువైంది అంటున్నాను. నాలో ఈ మార్పుకి కారణమేంటో తెలుసా? ఓ, నీలో వచ్చిన మార్పుకి కారణాలు కూడా ఉంటాయా? ఏ, ఎందుకుండవు? ఎప్పుడు నాకు దూరంగా ఉండే నా కుక్కురాజా నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తెలుసా? నీకు కూడా ఇచ్చాడా? నీకు కూడా అంటే నీకు ఇచ్చాడా ఏంటి? అంత అదృష్టం నాకొద్దులే. నీకు కావాలంటే నేనున్నానుగా. నీ కుక్కు ఉన్నాడన్నావు కదా. ఉంటే రోజంతా ఒకడే బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయాలంటే బోర్ కొట్టేస్తుంది. అంటే నీకు బోర్ కొడుతుందని నన్ను కూడా నీలా మార్పమంటావా? నువ్వు మారాల్సిన అవసరం లేదు కమల్, నేనే మార్చుకుంటా. వెయిట్ అండ్ సీ. నేనెళ్ళి నా కుక్కురాజని ఒక్కసారి చూసొస్తా. బాయ్, వెళ్ళు. చూస్తున్నాను బాబు, దేవుడా.
బిఫోర్ సైన్ చేసింది సార్. వాట్ అబౌట్ ద చెక్స్? అవి రెడీ అవుతున్నాయి. ఓకే. ఇది బాంబే క్లయింట్. ఏంటి చాకు, లిప్స్ కి ఏమైనా అయిందా? అలా నలిపేసుకుంటున్నావు. అంటే నలిపేవాళ్ళు లేక నేనే. వాట్? అదే ఎండెక్కువై తడారిపోతే తడార్పుకుంటున్నా అంటున్నా. సర్లే, ఏంటిలా వచ్చావు? అదే నువ్వు కమల్తో పంపిన డిజైన్స్ అందాయి. అందాల్సిన అందాక పని చూడకుండా ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఆ? ఏం చూడాలి? అదే కొత్త డిజైన్స్ ఏమన్నా చేశారా చూద్దామని. ఏం వేయలేదు, వేస్తే చెప్తాను. నువ్వు వెళ్ళు. సార్ ఓకే, వాట్ నెక్స్ట్? అది కమల్ డిజైన్స్ రెడీ అవగానే మన క్లయింట్స్ పంపించేద్దాం సార్. ఏం చెప్పావు? కమల్ డిజైన్స్ సార్. కమల్ కమల్ సార్. కమల్ సార్ నేను వెళ్ళనా? మీరు డ్రీమ్స్ వేసుకోవడానికి ప్రైవసీ ఉంటుంది. 1 minute. వెళ్తూ వెళ్తూ ఇది కమల్కిచ్చి నేను అర్జెంటుగా కావాలన్నానని చెప్పు. అలాగే బాస్. అలాగే ఆ చాకుకి 3 నిచ్చిన డిజైన్స్ అన్ని ఫినిష్ చేయమని చెప్పు. వేస్ట్ ఫెలో, టైం వేస్ట్ తప్ప ఏమీ చేయడు. ఓకే బాస్. ఓకే ఓకే, నౌ యూ కెన్ గో. కమల్ చాకు, ఆ, బాస్ కి ఇది అర్జెంట్ గా కావాలంట. కమల్ రాగానే ఇది ఇచ్చి చెప్పు. అలాగే నీకు మొన్న ఇచ్చిన డిజైన్స్ కూడా ఫినిష్ చేసుకొని తీసుకురమ్మన్నారు. అలాగే. ఏంటిది? ఈ మనోగాడు నాకు ఇమ్మనిచ్చిన లెటర్ ఆ కమల్ గాడికి అనుకున్నట్టున్నాడు. పోన్లే, కన్ఫ్యూజ్ అయినా కరెక్ట్ పర్సన్ కే ఇచ్చాడు. అర్జెంట్ గా బ్రష్ చేసుకుని మౌత్ వాష్ కొట్టుకుని అర్జెంట్ గా రెడీ అయిపోవాలి. దీపక్, ఐ లైక్ యూ. ఏం బాలేదు. దీపక్, ఐ లైక్ యూ. అసలు బాలేదు. దీపక్ వచ్చేస్తాడు. all alone and all by himself. He's got nowhere to go and nobody's help. Going round in circles, I like you. reaching nowhere. Running up the mountain, out of my breath. You gotta నా బాడీ స్ప్రే ఇక్కడ. ఓకే. వైషు, వైషు. ఓ, ఎవరయ్యా నువ్వు? ఆడపిల్ల ఇప్పుడు చూడలేదా? లేదా నాలాంటి అందగతని ఎప్పుడు చూడలేదా? కాదు, నువ్వెవరా అని. నాను కొత్తోళ్లతో నా డీటెయిల్స్ చెప్పను కాదేటి. నీకెక్కడేం పని? నా ఫ్రెండ్ వయసుని ఓ పాలు చూద్దామని వచ్చినాను. ఇందాకటి నుంచి నేను వైషుని కలుద్దామని చూస్తున్నాను, కానీ తను తలుపు తీయడం లేదు. దాంతో నాను ఓపెన్ చేపిస్తాను, కానీ నువ్వు బాగా అలసిపోనావు. సౌండ్ బాగా కట్టేసినది. వెళ్ళి మోహం కనుక్కొని రాపో. ఏసీలో చెమటలు పట్టడం ఏంటి? నీకు బాగానే ఉంటది.
నువ్వు ఇక్కడే ఉంటే మాకు బాగోదు. ఏ నేనేం చేశాను? ఇదిగో మాకు మధ్య 1.25 ఉంటాయి, మధ్యలో నీకెందుకో? ఎల్లు పొమ్మన్నా కదేటి? సరే 10 మినిట్స్ తర్వాత వస్తాను. వయసు ఆడెళ్ళిపోయినాడు కాని తలుపుది. వయసు ఇక్కడిక్కడ ఏటి వయసు అక్కడ కూర్చున్నావు? చెప్తాలే కానీ బ్యాగ్ ఇవ్వు. హే, అక్కడే ఉండు. క్యాచ్. పిషా. ఇందాక ఈ డ్రెస్ ఈ అమ్మాయి వేసుకోవడం చూసాను. అది మగాడు చేసే పని. చూడకుండా ఎలా చెప్తావమ్మా? రొంప దగ్గు ముక్కు దిబ్బడా తలనొప్పి